అందరికీ నమస్కారం. Good morning all of you. First I wish you all on the occasion of 5th spell Janmabhoomi Mavaru program. My name is Harshini. I am studying first standard in SVTM school, Gollapalli. Today I want to speak about Swachh Bharat. Swachh Bharat Abhiyan is a program aimed at cleanliness and open defecation-free toilets. Our Prime Minister Sri Narendra Modi has launched on 2nd October 2014 at Rajghat, New Delhi. We have our surroundings clean and pledged for give me this opportunity. Good, thank you. Baga matlada. What is your name? What is your name? Harshini. మీ నాన్న ఏం పని చేస్తారమ్మా? మైక్ పెట్టుకో చెప్పు. మైక్ పెట్టుకో. ఏం చేస్తారు మీ నాన్న మీ డాడీ? వాళ్ళు అక్కడ ఎక్కడో పని చేసుకుంటాడా? మీ అమ్మ? మా అమ్మ ఊరెళ్ళి స్కూల్కి వెళ్తుందా? నువ్వు చదువుకుంటున్నావు. మీరు ఎంతమంది పిల్లలు? నువ్వు ఇంకా మా అక్క ఏం చేస్తుంది మీ అక్క? SVTM స్కూల్ చదువుకుంటుంది. ఎన్నో క్లాస్? ఎన్నో తరగతి? 4th. నువ్వు 1. మీ అక్క 4th. బాగా చదువుకుంటావా? ఏం చదువుకుంటావు? మా అక్కకి స్పీచ్ ఇచ్చారైనా మా అక్క చదవాలా? మీ అక్క కంటే నువ్వే ధైర్యంగా ఉన్నావు. వీళ్ళందరినీ చూస్తున్నావా? అందరినీ చూసావా? అందరూ నేను అభినందిస్తున్నారు. చప్పట్లు కొడుతున్నారు చూడు. సంతోషంగా ఉందా? నువ్వు బాగా చదువుకుంటావా? ఏమవుతావు చదువుకుని? డాక్టర్ అవుతావు. 1వ తరగతి అమ్మాయి డాక్టర్ కావాలనుకుంటా ఉంది. అంటే పుడతానే ఒక నిర్దిష్టమైన ఆలోచనతో పుడుతున్నారు పిల్లలు. ఇప్పుడు చాలా సంతోషం. నాన్న బయట తిరిగినా వాళ్ళ అమ్మ కూలి పని చేసుకుంటూ ఈ పాప పిల్లలు చదివిస్తా ఉంది. ఈ పిల్లలు ఈ విధంగా ఇంత తెలివిగా ఉన్నారంటే అదే పెద్ద మనకు ఆస్తి. నేను ఈ అమ్మాయి పేరుతో కూడా ఒక 50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేపిస్తాను. 50,000 రూపాయలు నీ పేరుతో బ్యాంకులో డబ్బులు వేస్తాం. నువ్వు పెద్దనాక ఆ డబ్బులు ఉపయోగించుకోవాలా, ఇప్పుడు ఉపయోగించకూడదు. సరేనా? ఓకే అమ్మా. ధన్యవాదాలు సార్. హర్షిని తరపు నుంచి మరి బొబ్బిలి పురపాలక సంఘం ఇక్కడ ఉండే ఆడియన్స్ అందరి తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందించవలసిందిగా కోరుతున్నాం. బొబ్బిలి పురపాలక సంఘం మున్సిపల్ స్కూల్ స్టూడెంట్ గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా మీరు. వీళ్లే మన ఆస్తి, వీళ్లే మన వారసత్వం, వీళ్లే మన భవిష్యత్తు. ఇక్కడ గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి అమ్మాయిని. ధైర్యం చూస్తున్నారు. ఏమి ఆ అమ్మాయి చెప్తూ మా అక్క చదవలేకపోయింది, నేను చదివాను, నేను మా అక్క కంటే ధైర్యంగా ఉన్నానని చెప్తా ఉంది. గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. తన అలకి పదాలతో మన నవ్యాంధ్ర నాయకుల్ని మైమరిపించిన చిన్నారికి మరింత ఉజ్వలమైన భవిష్యత్తు కావాలని మరొకసారి కోరుకుంటూ ఇది విద్యాశాఖ జరిగిన గౌరవంగా భావిస్తూ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.